Hi everyone, I am Yamurali Krishna, Department of Mechanical Engineering. Today I will explain about indirect methods of measurement of level. In previous class, we will see about the what is the introduction of measurement of level, and first one in the introduction of measurement level, there are different types of measurement levels. One is direct measurement level, and another one is indirect measurement of level. These are the two different methods of the measurement of level. In these two methods, in yesterday we are discussing about the direct measurement levels. So today's class we will see about what are the indirect methods of measurement of level. So in that indirect methods of measurement level, we have also in subtypes is there in that indirect methods of level measurement. సో ఈ ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ లెవెల్ మెజర్మెంట్ లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, వాటి గురించి చూద్దాము. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ we are used to measure the level. సో లెవెల్ని మెజర్ చేయడానికి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్ మెథడ్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సీ what is indirect measurement levels and what are the different types. We will show once. What is first one, what is need for level measurement? అసలు లెవెల్ మెజర్మెంట్ ఏంది, అసలు ఎందుకు ఉపయోగిస్తాము, what is the main purpose of this level measurement? Level measurement is important to monitor as well as measure quantitatively the liquid content in. సో మనం తీసుకున్న ప్రెషర్ వెజల్స్ లో కావచ్చు, రిజర్వాయర్స్ కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, ఏదైనా కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ లో ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉంది, ఎంత లెవెల్ ఆఫ్ మెజర్మెంట్ అన్నది, ఎంత లెవెల్ ఆఫ్ మెజర్మెంట్ అనేది అక్కడ ఉన్నది క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్సే ఈ లెవెల్ మెజర్మెంట్స్ అనమాట. సపోజ్ ఐఎమ్ టేకింగ్ వన్ కంటైనర్, ఒక కంటైనర్ అనేది తీసుకున్నాను, సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది దాంట్లో ప్లేస్ చేశాను. సో అది ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ అక్కడ ప్లేస్ అయి ఉన్నది, సో ఆ లెవెల్ అనేది నేను మెజర్ చేయాలి. సో దోస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్ మెజర్మెంట్స్ యూజింగ్ టు క్యాలిక్యులేట్ దట్ లెవెల్ మెజర్మెంట్ ఇన్ దట్ కంటైనర్. సో ఆ కంటైనర్ లోపల ఎంత లెవెల్ ఆఫ్ మెజర్మెంట్ ఉంది అన్నది మనం డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది లెవెల్ మెజర్మెంట్. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ వెజల్స్, రిజర్వాయర్స్, ట్యాంక్స్. సో వీటి లోపల ఎంత అమౌంట్ ఆఫ్ లెవెల్ వరకు ఫ్లూయిడ్ ఉంది అన్నది మెజర్ చేయడానికి మనం ఈ లెవెల్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనే వాటిని వాడుతూ ఉంటాం. అలానే ద లిక్విడ్ కాలమ్ హైట్ ఇన్ ఓపెన్ ఛానల్ స్ట్రీమ్స్. ఓపెన్ ఛానల్ స్ట్రీమ్స్ అంటే ఇప్పుడు మనం తీసుకున్న ప్రెషర్ వెజల్స్ కావచ్చు, రిజర్వాయర్స్ కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ క్లోజ్డ్ గా ఉంటే అక్కడ సో ఈ ప్రెషర్ వెజల్స్ కావచ్చు, రిజర్వాయర్స్, ట్యాంక్స్ అనేవి క్లోజ్డ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి, సో దీని లోపల ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉన్నది, ఎంత లెవెల్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉన్నది అన్నది ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి మనం లెవెల్ అనేది మెజర్ చేస్తాం. అలానే ద లిక్విడ్ కాలమ్ హైట్ ఇన్ ఓపెన్ ఛానల్ స్ట్రీమ్స్. సో ఇవి ఓపెన్ ఛానల్ స్ట్రీమ్స్, సపోజ్ రివర్స్ కావచ్చు, లేదంటే పాండ్స్ కావచ్చు, అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ లిక్విడ్ అనేది ఉంది, సో ఎంత లెవెల్ ఆఫ్ లిక్విడ్ అనేది ఉన్నది అన్నది మెజర్ చేయడానికి కూడా ఈ లెవెల్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. లెవెల్ ఇన్ ఫ్యూయల్ ట్యాంక్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్, అలానే ఎయిర్ క్రాఫ్ట్స్ లో కావచ్చు, లేదంటే ఆటోమొబైల్ వెహికల్స్ లో కావచ్చు, అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ లెవెల్ ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ లెవెల్ అనేది ఉంది అన్నది క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఈ లెవెల్ మెజర్మెంట్స్ అనే వాటిని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ది నీడ్ ఫర్ లెవెల్ మెజర్మెంట్ ఇన్ డిఫరెంట్ పర్టికులర్ industries and different particular vehicles also. We can see what are the different methods of this level measurement. Yesterday we have seen these methods of level measurement. What are the two methods of level measurements? It is one is direct method and another one is indirect method.
In the direct method there are different types of level measurements in that direct method. ఈ డైరెక్ట్ మెథడ్ లోపల డిఫరెంట్ టైప్స్ అనేవి కూడా ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్స్ గురించి ఆల్రెడీ ఎస్టర్డేస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాము. ఓకే, సో వాట్ ఆర్ ది ఇండైరెక్ట్ మెథడ్స్? సో ఈ డైరెక్ట్ మెథడ్స్ వచ్చేసరికి దిస్ ఈస్ ద సింప్లెస్ట్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ లిక్విడ్ లెవెల్ వేర్ ద లెవెల్ ఈస్ మెజర్డ్ డైరెక్ట్లీ బై మీన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిక్విడ్ లెవెల్. డైరెక్ట్ గా మెజర్ చేస్తామని చెప్తున్నాడు. అవి ఎన్ని టైప్స్ గా డివైడ్ చేశాడంటే ఆ డైరెక్ట్ మెథడ్ ని హుక్ టైప్ లెవెల్, సైడ్ గ్లాస్ లెవెల్ టైప్, ఫ్లోట్ టైప్ లెవెల్. దీస్ ఆర్ ది డైరెక్ట్ మెథడ్ types of level measuring instruments. And coming to the today's topic, indirect methods of level measurement. Following are the indirect methods of liquid level measurements generally used in industries. So these are the different types of level measuring instruments used in industries nowadays. One is hydrostatic pressure type, and another one is electrical methods, and the third one is ultrasonic level sensors. These are the three different types of indirect level measuring instruments are used in the industries. First of all, we can see what is hydrostatic pressure type level measuring instruments. In that, hydrostatic pressure methods used for liquid level measurement are listed below. So in this hydrostatic pressure type, there are different types of level measurements in the hydrostatic pressure type level measurement. One is pressure gauge method, and another one is air purge system, and third one is diaphragm box type level measurement, and the fourth one is torque balance type. These are the different types of level measurements in the hydrostatic pressure type. సో ఈ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ టైప్ అనేది ఒక ఇండైరెక్ట్ మెథడ్. ఈ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ టైప్ లో కూడా సబ్ టైప్స్ అనేవి ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్స్ ని ఉపయోగించి ఆ లెవెల్ అనేది మెజర్ చేస్తామని చెప్తున్నాడు. వన్ ఈస్ ప్రెషర్ గేజ్, అండ్ అనదర్ వన్ ఈస్ ఎయిర్ పర్జ్ అండ్ డయాఫ్రమ్ అండ్ టార్క్ బ్యాలెన్స్ టైప్. వీ కెన్ సి ఎయిర్ పర్జ్ సిస్టమ్. ఎయిర్ పర్జ్ సిస్టమ్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బబ్లర్ ట్యూబ్. సో దీనినే బబ్లర్ ట్యూబ్ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ బబ్లర్ ట్యూబ్ సిస్టమ్ ద్వారా మనం ఒక ట్యాంక్ లోపల కావచ్చు, లేదంటే ఒక ఓపెన్ సర్ఫేస్ ఉన్న దాంట్లో అక్కడ ఎంత లెవెల్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఉన్నది అన్నది ఎలా క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాం. ఎయిర్ పర్జ్ ఈస్ ది one of the most popular hydrostatic pressure types of liquid measuring system, which is suitable for any liquid as shown in figure. ఈ ఎయిర్ పర్జ్ సిస్టమ్ లో ఎనీ టైప్ ఆఫ్ లిక్విడ్ అనేది తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ అనేవి ఉంటాయి. ఆయిల్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, కరోజివ్ లిక్విడ్స్ అనేవి ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ అనేవి ఉంటాయి. సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ ఎయిర్ పర్జ్ సిస్టమ్ టు మెజర్ ది లెవెల్ ఆఫ్ దట్ ట్యాంక్. సో ఆ ట్యాంక్ లోపల మనం ఏ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ తీసుకున్నా దాని యొక్క లెవెల్ అనేది మెజర్ చేయొచ్చు ఈ ఎయిర్ పర్జ్ సిస్టమ్ ని యూజ్ చేసి అని చెప్తున్నాడు. యూ కెన్ సి వాట్ ఆర్ ది డిఫరెంట్ కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఎయిర్ పర్జ్ సిస్టమ్. there is a tank. In the tank we have liquid. There is a tank, and in the tank we have a liquid, and another one is a hollow tube is dipped into that tank. A hollow tube is dipped into that tank. This is the hollow tube. Up to the hollow tube is up to dipped into the bottom of the level of the tank, and this hollow tube is fixed to the pressure indicator. ఈ hollow tube అనేది ఒక ప్రెషర్ ఇండికేటర్ కి కనెక్ట్ చేసి ఉంచుతాము. అలానే ఇంకొక సైడ్ వచ్చేసరికి కంప్రెసర్ కి కనెక్ట్ చేసి ఉంచుతాము. త్రూ ఒక వాల్వ్ ద్వారా కంప్రెసర్ కి, ఎయిర్ కంప్రెసర్ కి ఈ హాలో ట్యూబ్ ని కనెక్ట్ చేసి ఉంచుతాము అని చెప్తున్నాడు. ఓకేనా? యూ కెన్ సీ ప్రెషర్ ఇండికేటర్ అండ్ టు రికార్డర్, వాల్వ్, ఎయిర్ కంట్రోలింగ్ వాల్వ్, బబ్లర్, రెగ్యులేటర్, air flow control valve, air supply. So these are the different constructional details of the this air purge tube. So what is the working principle of this air purge tube is, సో దీని యొక్క వర్కింగ్ చూస్తే కనుక, సో ఒక ట్యాంక్ లో మనం సమ్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ అనేది తీసుకున్నాం. సో ఆ ఎంత అమౌంట్ ఆఫ్ లిక్విడ్ ఉంది అన్నది మనం మెజర్ చేయడానికి ఏం చేస్తున్నామంటే దాంట్లో ఒక హాలో ట్యూబ్ అనేది ఇన్సర్ట్ చేసాం. ఆ హాలో ట్యూబ్ కి
ఒక హాలో ట్యూబ్కి వచ్చేసి ప్రెషర్ ఇండికేటర్ ఒకటి కనెక్ట్ చేసాము. అలానే కింద ఇంకొక సైడ్ వచ్చేసరికి ఎయిర్ అనేది కంప్రెస్డ్ ఎయిర్ ఫ్లోయింగ్ అనేది ఒకటి కనెక్ట్ చేసాము. ఓకేనా. సో యూ కెన్ సీ దట్ ఎయిర్ సప్లై. You can see air supply. So the air is passing through that inlet valve of this compressed air tube. So ఈ కంప్రెసర్ ఎయిర్ అనేది ఒక ట్యూబ్ నుంచి ఫ్లో చేస్తూ ఉన్నామని చెప్తున్నాడు. దట్ ఎయిర్ ఫ్లో కంట్రోల్ వాల్వ్. సో దట్ ఈస్ ద ఎయిర్ ఫ్లో కంట్రోల్ వాల్వ్. ఎయిర్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి ఒక వాల్వ్ అనేది తీసుకున్నారు. అలానే రెగ్యులేటర్ ఈస్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ది కంట్రోల్ వాల్వ్ అండ్ ది బబ్లర్. సో రెగ్యులేటర్ అనేది కూడా ఒకటి ఫిక్స్ చేశాడని చెప్తున్నాడు. సో టు ఫ్లో కంట్రోల్ చేయడానికి అక్కడ రెగ్యులేటర్ అనేది కూడా ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే బబ్లర్. సో అక్కడి నుంచి వచ్చిన ఎయిర్ అనేది సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది బబ్లర్ ట్యాంక్ లో ఒకటి తీసుకున్నాడు. సో అక్కడ బబుల్స్ అనేవి క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నాడు. సో అక్కడి నుంచి పాస్ అయిన ఎయిర్ అనేది వాల్వ్ గుండా లిక్విడ్ లోపలికి వెళ్తుంది. త్రూ ఆ ట్యాంక్ లోపలికి లిక్విడ్ లోపలికి మనకు ఆ ఎయిర్ అనేది పాస్ అవుతుందని చెప్తున్నాడు. సో ఎప్పుడైతే ఆ ఎయిర్ అనేది పాస్ అవుతుందో ఆటోమేటిక్గా లోపల ఎయిర్ అనేది పాస్ అవ్వడం వల్ల బబుల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో బబుల్స్ అనేవి డెవలప్ అయినప్పుడు సో అక్కడ ఎండ్ ఆఫ్ ది లిక్విడ్ లెవెల్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఎండ్ ఆఫ్ ది లిక్విడ్ లెవెల్ ఎక్కడ వరకు అయితే ఉందో ఆ బబుల్స్ అనేవి అక్కడ వరకు ప్లేస్ అవుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా సో బబుల్స్ అనేవి అక్కడికి ప్లేస్ అవుతూ ఉంటాయి. సో ఆ బబుల్స్ అనేవి అక్కడికి ప్లేస్ అవడంతో ఆటోమేటిక్గా ఆ హాలో ట్యూబ్లో ఆ లెవెల్ కూడా మనకి ఈ ప్రెషర్ ఇండికేటర్ ద్వారా బబుల్స్ అనేవి ఎక్కడి వరకు ప్లేస్ అయినాయి అన్నది ఈ ప్రెషర్ ఇండికేటర్లో మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇట్ ఈస్ ది వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ ది బబ్లర్ ట్యూబ్ అండ్ టు క్యాలిక్యులేట్ ది లిక్విడ్ లెవెల్ by using this instrument. Okay, so what is the advantage of this 8 tube? It is pressure gauge can be placed above or below the tank level and it kept as far away 500 feet 12.7 meters approximately from the tank with the help of piping, well suited for measuring the corrosive or abrasive liquid. So pressure gauge can be placed above or below the tank. సో ప్రెషర్ గేజెస్ అనేవి ఈ ప్రెషర్ క్యాలిక్యులేటింగ్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రెషర్ గేజెస్ అనేవి అబౌవ్ ద ట్యాంక్ అయినా పెట్టొచ్చు. అంటే ఇలా అబౌవ్ ద ట్యాంక్ అయినా పెట్టొచ్చు, లేదు బిలో ద ట్యాంక్ అయినా మనం ప్రెషర్ గేజెస్ ని కనెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ద ప్రెషర్ గేజ్ టు కనెక్ట్ బిలో ద ట్యాంక్. ఇలా ప్రెషర్ గేజ్ ని బిలో ట్యాంక్ బిలో కూడా కనెక్ట్ చేయొచ్చు, లేదంటే అప్పర్ లో కూడా కనెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇట్ ఈస్ కెప్ట్ అవే from the 500 feet up to 12 approximately 12.7 meters from the tank with the help of piping. 12.7 500 feet వరకు కూడా మనం పైప్ అనేది దాంట్లో ఫిక్స్ చేయొచ్చు అని చెప్తున్నాడు. వెల్ షూటెడ్ ఫర్ మెజరింగ్ ది కరోజివ్ ఆర్ అబ్రెసివ్ లిక్విడ్. దీంట్లో కరోజివ్ లిక్విడ్ అయినా లేదంటే అబ్రెసివ్ పార్టికల్స్ ఉన్న లిక్విడ్ అయినా దా ఫ్లోని ఆ లెవెల్ని మెజర్ చేయడానికి ఈ ఎయిర్ పర్చ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఐ విల్ షో వన్ వీడియో ఆఫ్ దిస్ ఎయిర్ పర్చ్ సిస్టమ్. So it is the bubbler method for level measurement. It is also known as air purge method. Okay, you can see there is a fluid in the tank. So ఇక్కడ ఒక ట్యాంక్ అనేది తీసుకున్నాడు. ఈ ట్యాంక్ లోపల ఫ్లూయిడ్ అనేది ఉంది. సో ఇక్కడ ఏం చేశాడంటే ఒక కంప్రెస్డ్ ఎయిర్ పాస్ అయ్యే విధంగా ఒక పైప్ అనేది కనెక్ట్ చేశాడు. ఆటోమేటిక్గా అక్కడ సేమ్ అదే పైప్ కి ఒక ప్రెషర్ ఇండికేషన్ అనేది ఒకటి కనెక్ట్ చేశాడు. ప్రెషర్ రెగ్యులేటర్ అనేది కూడా ప్రెషర్ ఇండికేటర్ కూడా కనెక్ట్ చేశాడు. సో అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ డెవలప్ అవుతుంది అన్నది క్యాలిక్యులేట్ చేయడానికి ప్రెషర్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. సో ఇక్కడ ఆ ప్రెషర్ ఇండికేటర్ కనెక్ట్ చేస్తూ ఒక సెన్సార్ పైప్ అనేది లోపల వరకు కనెక్ట్ చేసి ఉంచాడు. సో మీ కింద చూపించిన విధంగా పైప్ అనేది లోపల వరకు కనెక్ట్ చేసి ఉంచాడు. సో ఆటోమేటిక్గా ఎయిర్ అనేది కంప్రెస్డ్ ఎయిర్ ఏదైతే ఉందో ఆ కంప్రెస్డ్ ఎయిర్ అనేది లోపల వరకు పాస్ అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి అని చెప్తున్నాడు. సో ఇలా బబుల్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఆ బబుల్స్ ఏమవుతుంది అంటే ఎంతవరకు అయితే లిక్విడ్ లెవెల్ అనేది ఉందో లిక్విడ్ ఫ్లో అనేది ఉందో ఆటోమేటిక్గా ఆ లెవెల్ వరకు బబుల్స్ అనేవి ప్లేస్ అవుతూ ఉంటాయి. సో అక్కడ డెవలప్ అయిన ప్రెషర్ అనేది మనకి ఈ ప్రెషర్ ఇండికేటర్ వాల్వ్ లో ప్రెషర్ అనేది
మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ద మెజరింగ్ హైట్ ఈస్ 2700 mm. ఇట్ ఈస్ షోస్ ఇన్ ది స్కేల్. సో ఇక్కడ లిక్విడ్ మెజరింగ్ హైట్ ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ ప్రెషర్. దెన్ 2000 అక్కడ. సో ప్రెషర్ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేశాడు చూడండి. సో ఇక్కడ ఒక ఫార్ములా ద్వారా ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేసి అక్కడ ఎంత హైట్ ఆఫ్ లిక్విడ్ లెవెల్ అనేది ఉంది మెజర్ చేశాడు. ఓకే. సో దట్ ఈస్ ది వర్కింగ్ ప్రొసీజర్ ఆఫ్ ది బబ్లర్ మెథడ్ ఫర్ లెవెల్ మెజర్మెంట్. And another one is diaphragm box method. So it is also hydrostatic method of the measurement of level. The diaphragm box liquid level meter is shown figure and consists of two flanges in between, in which is contained a diaphragm element made of rubber or oil resistant synthetic compression. So ఇక్కడ ఏం చేశాడంటే సేమ్ ఒక ట్యాంక్ లోపలికి ఏం చేశాడంటే డయాఫ్రమ్ కనెక్ట్ చేస్తున్న ఒక పైప్ అనేది తీసుకున్నాడు. సో దానికి ఒక సైడ్న ప్రెషర్ రెగ్యులేటింగ్ వాల్వ్ అనేది ప్రెషర్ మెజరింగ్ డివైస్ అనేది కనెక్ట్ చేశాడు. ఓకేనా. సో ఓకే, డయాఫ్రమ్ బాక్స్ మెథడ్. ఇన్ ద డయాఫ్రమ్ బాక్స్ మెథడ్ వచ్చేసరికి మనకి ఒక ట్యాంక్ లో డయాఫ్రమ్ అనేది ప్లేస్ చేసి ఇంకో ఎండ్ లో ఆ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రెషర్ ఇన్స్ట్రుమెంట్ అనేది ప్లేస్ చేశాడు. సో ద డయాఫ్రమ్ బాక్స్ లిక్విడ్ లెవెల్ మీటర్ ఈస్ షోన్ ఇన్ ఫిగర్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ టూ ఫ్లాంజెస్ ఇన్ బిట్వీన్ విచ్ ఈస్ కంటైన్డ్ ఏ డయాఫ్రమ్ ఎలిమెంట్. సో ఇక్కడ టూ ఫ్లాంజెస్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నాడు. యూ కెన్ సీ టాప్ ఫ్లాంజ్, ఇట్ ఈస్ ద టాప్ ఫ్లాంజ్ అండ్ బాటమ్ ఫ్లాంజ్. సో టాప్ ఫ్లాంజ్ ఒకటి ఉంది, బాటమ్ ఫ్లాంజ్ ఒకటి ఉంది. ఈ టాప్ ఫ్లాంజ్ కి బాటమ్ ఫ్లాంజ్ ని కనెక్ట్ చేస్తూ డయాఫ్రమ్ ఎలిమెంట్ అనేది కనెక్ట్ చేశాడు అని చెప్తున్నాడు. సో దిస్ టాప్ ఫ్లాంజ్ అండ్ బాటమ్ ఫ్లాంజ్ ఈస్ కనెక్టెడ్ త్రూ దట్ డయాఫ్రమ్ ఎలిమెంట్. సో దట్ ఈస్ మేడ్ ఆఫ్ రబ్బర్ ఆర్ ఆయిల్ రెసిస్టెంట్ సింథటిక్ కాంపోజిషన్. సో ఈ డయాఫ్రమ్ ఎలిమెంట్ ని రబ్బర్ తో గానీ ఆయిల్ రెసిస్టెంట్ సింథటిక్ కాంపోజిట్ మెటీరియల్ తో గానీ తయారు చేసి ఉంది అని చెప్తున్నాడు. సో ఎప్పుడైతే లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా డయాఫ్రమ్ అనేది అక్కడ ఫ్లో అనేది ఎంత ఉంది, ఎంత ప్రెషర్ అనేది రెగ్యులేట్ అయింది అన్నది ఆ డయాఫ్రమ్ అనేది సెన్స్ చేసుకొని ఇక్కడ ప్రెషర్ ఇండికేటింగ్ డివైస్ లో మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో బేస్డ్ అపాన్ దట్ ప్రెషర్ ఇండికేటింగ్ డివైస్, సో అక్కడ ఎంత లెవెల్ ఆఫ్ మెజర్మెంట్ ఉంది అన్నది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ అనదర్ మెథడ్ ఆఫ్ ది హైడ్రోస్టాటిక్ లెవెల్ మెజర్మెంట్. What are the advantages of this hydrostatic level measurements? It is where it is necessary to prevent contact between liquid and diaphragm. The box may be installed in a well outside the tank and the well is communicated to the tank with an impulse piping. The impulse piping and the well are filled with the inert liquid. So the contact between the liquid and diaphragm, the box may be installed in a well outside of the tank. So only outside of the tank మాత్రమే కనెక్ట్ చేసి ఉంది అని చెప్తున్నాడు. And the well is communicated to the tank with an impulse piping. అంటే వెల్ లోపల కూడా మనం వెల్ లోపల అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ లిక్విడ్ లెవెల్ ఉంది అన్నది మనం మెజర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో అది అక్కడ పైపింగ్ అనేది త్రూ లిక్విడ్ లెవెల్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా మనం కింద వరకు కూడా పాస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ద ఇంపల్స్ పైపింగ్ అండ్ ద వెల్ ఆర్ ఫిల్డ్ విత్ అన్ ఇనట్ లిక్విడ్. సో ఆ ఇంపల్స్ పైపింగ్ అండ్ వెల్ విత్ లిక్విడ్ ఇనట్ లిక్విడ్ తో ఫిల్ చేసామని చెప్తున్నాడు. సో those are the different advantages. And what is disadvantage of this diaphragm box method? The main disadvantage is that the head developed is not sufficient to meet up the line losses as well as for a satisfactory indication. Hence ranges are quite limited. So koncham ranges అనేవి కొంచెం typical అని చెప్తున్నాడు. It is one disadvantage. And next one, capacitance level indicator. It is one of the most important level measurement instrument. కెపాసిటెన్స్ లెవెల్ ఇండికేటర్. సో ఇది వచ్చేసి కొంచెం ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. కెపాసిటెన్స్ టైప్ లెవెల్ మెజర్మెంట్. ఇన్ దిస్ కెపాసిటెన్స్ టైప్ ఆఫ్ లెవెల్ ఇండికేటర్, దిస్ ఈస్ an electrical method for measuring and indicating liquid level in industries. సో ఈ కెపాసిటెన్స్ టైప్ ఆఫ్ లెవెల్ ఇండికేటర్స్ ని ఎక్కువగా ఇండస్ట్రీస్ లో యూస్ చేస్తామని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రికల్ మెథడ్
ఆఫ్ మెజరింగ్ డివైస్ అని చెప్తున్నాడు. సో దీనికి పవర్ సప్లై అనేది కూడా కావాలి అని చెప్తున్నాడు. టైప్స్ ఆఫ్ కెపాసిటివ్ మెథడ్స్ ఇట్ ఈస్ వేరియబుల్ ఏరియా మెథడ్, కెపాసిటివ్ వోల్టేజ్ డ్రైవర్ మెథడ్, వేరియబుల్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మెథడ్. These are the different types of capacitive type level measurement methods. సో ఈ కెపాసిటివ్ మెథడ్స్ వచ్చేసరికి వేరియబుల్ ఏరియా మెథడ్ అండ్ కెపాసిటివ్ వోల్టేజ్ అండ్ వేరియబుల్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మెథడ్స్. దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ methods in the level measurement of capacitive type. What is the principle of this capacitive type level measurement? The operation is based upon the familiar equation of a parallel plate capacitor is given by C is equal to epsilon A by D. So C is the capacitance in Faradays. We can calculate in terms of Faradays, and epsilon is the dielectric constant, and A is the area of plate, and D is the distance between two plates. సో ఈ కెపాసిటెన్స్ టైప్ లో మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే విధంగా కెపాసిటెన్స్ ప్లేట్స్ అనేవి రెండు డిఫరెంట్ 2 ప్లేట్స్ అనేవి తీసుకుంటామని చెప్తున్నాడు. సో వీటికి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేస్తాము. సో ఈ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేసినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయ్యి రెండింటికి ఏమవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుందని చెప్తున్నాడు. సో దాని ద్వారా మనం లిక్విడ్ లెవెల్ అనేది మెజర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రాసెస్ వీ కెన్ సీ. Therefore, if A and D are constant, then the capacitance is directly proportional to the dielectric constant, and this principle is used as capacitance level indicator. So ఈ capacitance level indicator లో ఈ A అనేది D అనేది కాన్స్టెంట్ అని చెప్తున్నాడు. ఏరియా ఆఫ్ ది ప్లేట్ అలానే డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేట్స్ అనేవి కాన్స్టెంట్ గా ఉంచుతాము, చేంజెస్ అనేవి ఏం చేయమని చెప్తున్నాడు. సో వీ కెన్ సెలెక్ట్ ది ఏరియా ఆఫ్ ప్లేట్ ఈస్ కాన్స్టెంట్ ఏరియా ఆఫ్ దట్ ప్లేట్, అండ్ we can place the distance between 2 plates is constant, ఏం చేంజ్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇట్ ఈస్ ది వేరియబుల్ ఏరియా మెథడ్. సో ఈ వేరియబుల్ ఏరియా మెథడ్ లో యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ లెవెల్స్ బోత్ సాలిడ్స్ అండ్ లిక్విడ్. సో ఈ వేరియబుల్ ఏరియా మెథడ్ ని యూజ్ చేసి సాలిడ్స్ కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు, బోత్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ వీ కెన్ మెజర్ ది లెవెల్ మెజర్మెంట్ ఆన్ దట్ ట్యాంక్. యూ కెన్ సీ ద డయాగ్రామ్. దెర్ ఇస్ ఏ ట్యాంక్. సో అక్కడ ఒక ట్యాంక్ అనేది ప్లేస్ చేశాడు. ఆ ట్యాంక్ కి వచ్చేసి ఒక కెపాసిటెన్స్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ క్యాలిబ్రేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిక్విడ్ లెవెల్. సో అక్కడ కెపాసిటెన్స్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఒక క్యాలిబ్రేటెడ్ స్కేల్ అనేది అరేంజ్ చేసి ఒకటి ఫిక్స్ చేశాడు. సో దానికి ఒక సైడ్ వచ్చేసరికి ఇన్సులేటెడ్ కెపాసిటెన్స్ ప్రోబ్ అనేది కూడా కనెక్ట్ చేసి ఉంచాడు. ఓకేనా. సో దట్ insulated capacitance probe is connected to the insulator. సో సేమ్ దాన్ని ఇన్సులేటర్ కి కూడా కనెక్ట్ చేసి ఉంచాడని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ది ఇన్సులేటెడ్ కెపాసిటెన్స్ ప్రోబ్. దిస్ ఇన్సులేటెడ్ కెపాసిటెన్స్ ప్రోబ్ ఈస్ కనెక్టెడ్ టు ది ఇన్సులేటర్. ఒక ఇన్సులేటర్ కి కనెక్ట్ చేసి ఉంచాడని చెప్తున్నాడు. సో ఈ ట్యాంక్ లోపల లిక్విడ్ అనేది తీసుకున్నాడు. ఇట్ ఈస్ ఏ డైఎలక్ట్రిక్ లిక్విడ్ అని చెప్తున్నాడు. ఎందుకంటే సో ఎలక్ట్రిసిటీ అనేది ఉంటది అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇట్ ఈస్ సో ఎప్పుడైతే మనం ఆ లిక్విడ్ అనేది మెజర్ చేయాలనుకుంటున్నాం, లిక్విడ్ లెవెల్ అనేది మెజర్ చేయాలనుకుంటున్నామో ఆటోమేటిక్ గా ఈ కెపాసిటెన్స్ ఇన్సులేటెడ్ కెపాసిటెన్స్ ప్రోబ్ అనేది ప్లేస్ చేయగానే ఆటోమేటిక్ గా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయ్యి అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ లెవెల్ అనేది ఉన్నది, అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ లెవెల్ లిక్విడ్ ఉంది అన్నది మనకి కెపాసిటెన్స్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ ది వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ ది వేరియబుల్ ఏరియా మెథడ్ ఆఫ్ లెవెల్ మెజర్మెంట్. సో వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్? యూ కెన్ సీ ద ఎలక్ట్రికల్ conducting container holds the materials. A metal rod completely covered by a insulating material is placed inside the container. The electrical conducting container holds the material. సో అక్కడ మెటీరియల్స్ ని ఒక ఎలక్ట్రికల్ కండక్టింగ్ కంటైనర్ అనేది హోల్డ్ చేస్తుంది. సో వీ కెన్ టేక్ ది కంటైనర్. సో ఇట్ ఈస్ ది కంటైనర్. ఈ కంటైనర్ అనేది ఎలక్ట్రికల్లీ కండక్టింగ్ కంటైనర్ అని చెప్తున్నాడు. సో అది మెటీరియల్స్ ని హోల్డ్ చేస్తుంది ఆ కంటైనర్ అనేది చెప్తున్నాడు. ఏ మెటల్ రాడ్ కంప్లీట్లీ కవర్డ్ బై ఇన్సులేటింగ్ మెటీరియల్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ది కంటైనర్. ఒక మెటల్ రాడ్ అనేది మనం లోపలికి ఫిల్ చేసి ఉంచాము, అది ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది ఉంది, ఇన్సులేటర్ తో మొత్తం కవర్ చేసామని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ది మెటల్ రాడ్. ఇది ఒక మెటల్ రాడ్. ఈ మెటల్ రాడ్ అనేది ఇన్సులేటర్ తో మొత్తం కవర్ చేసి ఉంచాము.
అని చెప్తున్నాడు. అది ఇన్సైడ్ ఆఫ్ ది కంటైనర్ లోపల ఉంటుంది అని చెప్తున్నాడు. The metal rod and the container walls form the two plates of the capacitor. So the metal rod and the container walls of the forms of two plates capacitor. So you can observe the diagram. There is two plates. It is one plate and it is another plate. So ఈ టూ ప్లేట్స్ కి కనెక్ట్ చేసి ఉంటుంది ఈ మెటల్ రాడ్ అనేది చెప్తున్నాడు. ఓకేనా? సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం పవర్ సప్లై ఇస్తామో ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుందని చెప్తున్నాడు. ద ఇన్సులేటింగ్ మెటీరియల్ ఫార్మ్స్ యాక్ట్స్ యాజ్ ఎ డైఎలక్ట్రిక్ మీడియం. సో అక్కడ ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది డైఎలక్ట్రిక్ మీడియాగా వర్క్ అవుతుందని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ దిస్ కెపాసిటెన్స్ లెవెల్ measurement is when the level of liquid in the tank rises, the capacitance varies linearly the height of the material. When the level of liquid in the tank rises, ఆ ట్యాంక్ లోపల లిక్విడ్ లెవెల్ అనేది రైజ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా కెపాసిటెన్స్ ఈజ్ వేరీస్ లీనియారిటీ ఆఫ్ ది హైట్ ఆఫ్ ది మెటీరియల్. సో కెపాసిటెన్స్ అనేది కూడా వేరీ అవుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. అది మనం ఆ ప్రెషర్ మెజరింగ్ డివైస్లో ఆ కెపాసిటెన్స్ మెజరింగ్ డివైస్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. The relationship between the level of a liquid and the capacitance is given by C is equal to 2 pi epsilon H by log E into D2 by D1. ఈ ఫార్ములా ఇస్తే మనకు అక్కడ ఎంత కెపాసిటెన్స్ అనేది తెలుస్తుందని చెప్తున్నాడు. Epsilon is the permittivity of insulator and H is the height of the material. D1 is diameter of metal rod. D2 is diameter of the insulator. Okay. So what is the working is the increase or decrease of the capacitance is measured and is displayed on the indicator calibrated in terms of liquid level. So liquid level మారే కొద్దీ సో కెపాసిటెన్స్ చేంజ్ అవుతూ ఉంటుందని చెప్తున్నాడు. So it is another type capacitance voltage divider method. You can see there is a power supply AC source that is alternate current passing through that plate of the the two plates of the capacitance. The one is a P1 auxiliary anode and P2 is a reference anode. So those are two capacitance plate and we will take a container. So container అనేది తీసుకున్నాము. ఆ కంటైనర్ లోపలికి టూ కెపాసిటెన్స్ ని ప్లేస్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ ఉన్న లిక్విడ్ ఫ్లూయిడ్ అనేది మనం అక్కడ తీసుకున్నాం కాబట్టి రెండింటి మధ్యలో డైఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయ్యి ఆటోమేటిక్గా అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ కెపాసిటెన్స్ జనరేట్ అయిందో మనకు ఆ కెపాసిటెన్స్ వాళ్ళు కెపాసిటెన్స్ మెజరింగ్ డివైస్ ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ అలానే what is this construction of the liquid what is the construction of this capacitance voltage divider method? It is the liquid surface acts as the one electrode for liquids whose conductivity is high. So liquid surface acts as a one electrode. So అక్కడ liquid surface అనేది ఒక ఎలక్ట్రోడ్ గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ కండక్టివ్ ప్లేట్ అనేది ఒక ఎలక్ట్రోడ్ గా వర్క్ అవుతుందని చెప్తున్నాడు. ద అదర్ ఎలక్ట్రోడ్ ఈస్ ఫిక్స్డ్ త్రూ ది రిఫరెన్స్ ప్లేట్. సో ఆ ప్లేట్ అనేది ఒక ఎలక్ట్రోడ్ గా వర్క్ అవుతుందని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ప్యారలల్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్. అది లిక్విడ్ కి ప్యారలల్ గా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే. సో an auxiliary electrode P1 is placed at a fixed distance above the reference electrode P2. ఒక ఆక్సిలరీ ఎలక్ట్రోడ్ అనేది ఫిక్స్ చేసి ఉంచుతాము అని చెప్తున్నాడు. అండ్ ద రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ప్రెషర్ P2 ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ అనేది చెప్తున్నాడు. The two electrodes P1 and P2 are electrically insulated from each other. సో రెండు ఎలక్ట్రోడ్స్ ఆ టూ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో రెండు ఇన్సులేషన్ అనేది చేసి ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ ఏసీ వోల్టేజ్ ఈస్ అప్లైడ్ బిట్వీన్ ది లిక్విడ్ అండ్ ది ఎలక్ట్రోడ్ P1. సో అప్పుడు దానికి వోల్టేజ్ అనేది పాస్ చేస్తామని చెప్తున్నాడు. సో వాట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ దిస్ level measurement? It is as the level of the liquid in the tank varies, the capacitance C2 varies. CT is inversely proportional to the distance between the liquid surface and the electrode P2. సో మనం కరెంట్ అనేది పాస్ చేసినప్పుడు పవర్ అనేది పాస్ చేసినప్పుడు కెపాసిటెన్స్ అనేది వేరీ అవుతుందని చెప్తున్నాడు. దట్ ద కెపాసిటెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది లిక్విడ్ సర్ఫేస్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్ P2. ఒక సర్ఫేస్ ఏమో లిక్విడ్ సర్ఫేస్ దగ్గర ఉంది, ఇంకొకటేమో లిక్విడ్ సర్ఫేస్ పైన ప్లేస్ చేసి ఉంచాము. ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేసినప్పుడు సో ఆ డై ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయ్యి
అది లిక్విడ్ సర్ఫేస్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ లెవెల్ ఉంది అన్నది మనం ఈజీగా మెజర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ద పొటెన్షియల్ ఆఫ్ ఎలక్ట్రోడ్ P2 విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ E0 ఈజ్ ఈక్వల్ టు EI ఇంటూ C1 by C1 plus C2. సో ఇట్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ పొటెన్షియల్ ఎలక్ట్రోడ్ కనుక్కోవటానికి. The output voltage decreases with a rise of liquid level, therefore a non-linear relationship exists between them. So ఒక అవుట్పుట్ వోల్ట్ అనేది అవుట్పుట్ వోల్టేజ్ డిక్రీజెస్ విత్ ఎ రైజ్ ఆఫ్ లిక్విడ్ లెవెల్. సో అది ఎలా మెజర్ చేయొచ్చు అంటే, సో ఆ కెపాసిటెన్స్ అనేది దాని లోపలికి పవర్ అనేది పంపిస్తూ ఉన్నప్పుడు సో అవుట్పుట్ వోల్టేజ్ షుడ్ బి డిక్రీజెస్. అవుట్పుట్ వోల్టేజ్ అనేది దాని లోపల మనకి డిక్రీజ్ అవుతుంది. సో అప్పుడు లెవెల్ ఆఫ్ మెజర్మెంట్ ఆ లిక్విడ్ లెవెల్ అనేది రైజ్ అవుతుందని మనం అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. దేర్ఫోర్ ఏ నాన్ లీనియర్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్స్ బిట్వీన్ దెమ్. సో ఈ రెండింటి మధ్యలో ఒక నాన్ లీనియర్ రిలేషన్షిప్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. ఓకేనా. అండ్ అనదర్ వన్ ఈస్ వేరియబుల్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మెథడ్. If the liquid is non-conducting, it is used as a dielectric capacitor. So if the liquid is non-conducting, so ఒక లిక్విడ్ అనేది నాన్ కండక్టింగ్ మెటీరియల్ అయితే, సో లిక్విడ్ ఈజ్ నాన్ కండక్టింగ్ మెటీరియల్ ఇఫ్ ద ఎలక్ట్రిసిటీ ఈస్ నాట్ పాస్డ్ అన్ టు ద లిక్విడ్. సో లిక్విడ్ అనేది నాన్ కండక్టింగ్ మెటీరియల్ అయితే, సో ఎలక్ట్రిసిటీ అనేది ఆ కండక్టింగ్ మెటీరియల్ లోపలికి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ కాదు. అప్పుడు లిక్విడ్ ఎలా మెజర్ చేస్తాము లెవెల్ అనేది చూపిస్తున్నాడు. దెర్ ఇస్ ఎ ట్యాంక్, ఇన్సులేటెడ్ మెటల్ ఎలక్ట్రోడ్ అండ్ టు మెజర్ ఆర్ కంట్రోల్ సర్క్యూట్. These are the parts in the variable dielectric constant method. So construction ఏందో ఇచ్చాడు. An insulated metal electrode firmly fixed near and parallel to the metal wall of the tank. ఇన్సులేటెడ్ మెటల్ ఎలక్ట్రోడ్ ని ట్యాంక్ కి దగ్గరలో కనెక్ట్ చేశాడు ఒక ఇన్సులేటెడ్ మెటీరియల్ ద్వారా అన్నది చెప్తున్నాడు. సో ఆ టు మెజరింగ్ కంట్రోల్ డివైస్ ఏదైతే ఉందో అది ట్యాంక్ బాటమ్ లెవెల్ వరకు కనెక్ట్ చేసి ఉంచాడు. ద ఎలక్ట్రోడ్ అండ్ ద ట్యాంక్ వాల్ ఫార్మ్ ది ప్లేట్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. సో ఎలక్ట్రోడ్ అండ్ ట్యాంక్ వాల్ అనేవి ఇక్కడ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ అని చెప్తున్నాడు. ద లిక్విడ్ ఇన్ బిట్వీన్ దెమ్ యాక్ట్స్ యాజ్ ది డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఇఫ్ ద లిక్విడ్ ఈజ్ నాన్ కండక్టివ్. సో ఇక్కడ లిక్విడ్ అనేది ఈ లిక్విడ్ కి ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఆ ప్లేట్ ఏదైతే ఉందో ఆ రెండింటికి మధ్యలో డైఎలక్ట్రిక్ మెటీరియల్ అనేది జనరేట్ అవుతుంది వెన్ ద లిక్విడ్ ఈజ్ ఇన్ నాన్ కండక్టివ్. సో లిక్విడ్ అనేది నాన్ కండక్టివ్ ఫామ్ లో ఉన్నప్పుడు అవి రెండు డైఎలక్ట్రిక్ గా వర్క్ అవుతాయి అని చెప్తున్నాడు. ఓకేనా. ఇఫ్ ద లిక్విడ్ ఈస్ ఇన్ కండక్టివ్ ఇన్ నేచర్, ద మెటల్ రాడ్ అండ్ ద లిక్విడ్ ఫార్మ్ ద ప్లేట్స్ ఆఫ్ ది కెపాసిటర్. సో ఇఫ్ ద లిక్విడ్ ఈస్ ఇన్ కండక్టివ్ ఇన్ నేచర్, సో అలా డైఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేస్తున్నప్పుడు ఆ నాన్ కండక్టివ్ లిక్విడ్ ఏం చేస్తుందంటే కండక్టివ్ లిక్విడ్ గా మారుస్తుందని చెప్తున్నాడు. సో ద మెటల్ రాడ్ అండ్ ద లిక్విడ్ ఫార్మ్ ది ప్లేట్స్ ఆఫ్ ది కెపాసిటర్. సో అక్కడ ప్రెషర్ అని కెపాసిటెన్స్ అనేది డెవలప్ అయ్యి ఆ కెపాసిటెన్స్ ఇండికేటింగ్ డివైస్ ద్వారా అక్కడ ఎంత లెవెల్ ఉంది అన్నది మనం మెజర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ది వర్కింగ్. ఐ విల్ షో వన్ వీడియో ఆఫ్ దిస్ capacitance type level measurements. So it is the continuous level measurement. సో ఇది ఒక కంటైనర్ అయితే, సో ఇది కెపాసిటెన్స్ టైప్ కంటైనర్ అమ్మా. సో అక్కడ కెపాసిటెన్స్ టైప్ కంటైనర్ లో మనం కెపాసిటెన్స్ డైఎలక్ట్రిసిటీ అనేది ఎలా జనరేట్ చేస్తాము, దాని ద్వారా లెవెల్ అనేది ఎలా మెజర్ చేస్తామో చూపిస్తున్నాడు. సో వన్ ఈజ్ పాజిటివ్ టైప్ ఎలక్ట్రోడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ టైప్ ఎలక్ట్రోడ్. సో ఈ రెండింటి మధ్యలోకి మనం ఏసీ పవర్ సప్లై సో వోల్టేజ్ అనేది పాస్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్యలో డైఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. యూ క్యాన్ అబ్జర్వ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కెపాసిటెన్స్ ప్లేట్ అండ్ ఇట్ ఈస్ అనదర్ వన్ సెకండ్ కెపాసిటెన్స్ ప్లేట్. ఈ రెండింటి మధ్యలో సమ్ డిస్టెన్స్ అనేది ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ మనం కండక్టింగ్ మెటీరియల్ కండక్టింగ్ లిక్విడ్ అనేది కనుక తీసుకుంటే సో దీనివల్ల ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే డైఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయ్యి అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ లెవెల్ ఉంది అన్నది ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ది టూ కెపాసిటెన్స్ ప్లేట్ ఈస్ కాన్స్టెంట్ అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇది సెన్సార్ ప్రోబ్ అనమాట. అది లోపల వరకు మనం ఇన్సర్ట్ చేసి ఉంచుతాము.
నెక్స్ట్ నాన్ కండక్టింగ్ లిక్విడ్ కనుక తీసుకుంటే, సో నాన్ కండక్టింగ్ లిక్విడ్ అనేది తీసుకుంటే ఎలా మెజర్ చేస్తామో చూపిస్తున్నాడు. సో కండక్టింగ్ మెటీరియల్లో లిక్విడ్ లెవెల్ అనేది ఎంతవరకు ఉంది, అక్కడ సెన్సార్ ప్రోబ్ ఏం చేస్తుందంటే కెపాసిటెన్స్ అనేది డెవలప్ అయ్యి, సో ఆ కెపాసిటెన్స్ లెవెల్ ఇండికేటర్ అనేది మనకి ఇలా చూపిస్తూ ఉంటుంది ఆ ప్రోబ్ ద్వారా. సో ఇట్ ఈస్ ది మెజరింగ్ డివైస్ ఆఫ్ లెవెల్ మెజర్మెంట్. ఓకేనా. ఎలక్ట్రిసిటీ అనేది ఆ కండక్టింగ్ మెటీరియల్లో జనరేట్ అయినప్పుడు, సో ఫ్లో అనేది లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కెపాసిటెన్స్ ఇండికేషన్ అనేది కూడా మారుతూ ఉంటుంది. దాని ద్వారా మనం లెవెల్ మెజర్మెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే నాన్ కండక్టింగ్ లిక్విడ్ కనుక తీసుకుంటే, సో అది కండక్టింగ్ మెటీరియల్ గా ఎలా మారుతుంది, లిక్విడ్ లెవెల్ మెజర్మెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చో చూపిస్తున్నాడు. ఓకేనా. సో ఇక్కడ నాన్ కండక్టింగ్ మెటీరియల్ అనేది తీసుకున్నాడు, దాని లోపలికి ప్రోబ్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేస్తున్నప్పుడు, సో ఆటోమేటిక్ గా లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు, సో ఇట్ ఈస్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ కండక్టింగ్ మెటీరియల్. సో కండక్టింగ్ మెటీరియల్ గా యాక్ట్ అయ్యి లెవెల్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఈ కెపాసిటెన్స్ ఇండికేటింగ్ డివైస్ లో అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ కెపాసిటెన్స్ డెవలప్ అయిందో చూపిస్తుంది. సో దీని ద్వారా అక్కడ ఎంత లెవెల్ ఆఫ్ లిక్విడ్ ఉంది అన్నది మెజర్ చేయొచ్చు. ఇట్ ఈస్ ది కెపాసిటెన్స్ టైప్ లెవెల్ మెజర్మెంట్. సో ఇది వచ్చేసరికి కెపాసిటెన్స్ టైప్ లెవెల్ మెజర్మెంట్ అమ్మా. ఇది వచ్చేసి రాడ్, అది వచ్చేసి ఇన్సులేటింగ్ మెటీరియల్స్. ఓకేనా. సో ఇది కండక్టింగ్ మెటీరియల్ గా యాక్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా. So that is the working operation of the capacitance type level indicators, and we can show what are the advantages of these capacitance type level indicators. It is useful in small system, very sensitive, and moving parts are not exposed to fluid. So small systems lo kuda ee type of కెపాసిటెన్స్ లెవెల్ ఇండికేషన్ డివైజెస్ ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ అని చెప్తున్నాడు. మూవింగ్ పార్ట్స్ ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ఫ్లూయిడ్ అండ్ సూటబుల్ ఫర్ కంటిన్యూస్ ఇండికేషన్ ఆర్ కంట్రోల్. రిమోట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్పాన్ అండ్ జీరో ఈస్ పాసిబుల్. రిమోట్ అడ్జస్ట్మెంట్ కూడా ఆటోమేటిక్ కంట్రోలింగ్ కూడా చేయొచ్చు అని చెప్తున్నాడు. అలానే గుడ్ ఫర్ it is good for use probe materials for most corrosive fluids are available. So these are the different advantages of the capacitance type level indicators. And the disadvantages వచ్చేసరికి performance is severely affected by the dirt and other. సో పర్ఫార్మెన్స్ అనేది కొంచెం కష్టము, డట్ పార్టికల్స్ కానీ వేరే అదర్ కంటామినెంట్స్ ఏమన్నా ఉంటే ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవడం కొంచెం కష్టం అని చెప్తున్నాడు. చేంజెస్ ఇన్ టెంపరేచర్ ఎఫెక్ట్స్ ది సెన్సిటివిటీ. సెన్సిటివిటీ వల్ల టెంపరేచర్ అనేది కూడా చేంజ్ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే మెజర్డ్ ఫ్లూయిడ్స్ మస్ట్ హ్యావ్ ప్రాపర్ డైఎలక్ట్రిక్ స్ట్రెంత్. సో ఆ ఫ్లూయిడ్స్ కి ప్రాపర్ డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఉన్నప్పుడు మాత్రమే కరెక్ట్ లెవెల్ అనేది ఇండికేషన్ చేసి చూపిస్తుంది. సో అది లేకపోతే కొంచెం లెవెల్ అనేది కరెక్ట్ గా చూపిదని చెప్తున్నాడు. రీకాలిబ్రేషన్ ఈజ్ రిక్వైర్డ్. సో కంపల్సరీగా మనం తీసుకున్న కెపాసిటెన్స్ మెజరింగ్ డివైజెస్ కి క్యాలిబ్రేషన్ అనేది కంపల్సరీగా అవసరం అనేది చెప్తున్నాడు. ప్రోబ్ లెంత్ అండ్ మౌంటింగ్ మస్ట్ షూట్ ది ట్యాంక్. సో